వెల్కమ్ టు టీఆర్టీవీ అఫీషియల్. నేను మీ అనిల్. ఎవరికైతే 2 లక్షల రుణమాఫీ కాని వాళ్ళకి మరియు 2 లక్షల కంటే ఎక్కువ రుణం తీసుకున్న వాళ్ళకైతే ఈ వీడియో మొత్తం చూడాలని కూడా కోరుకుంటా ఉన్నాము. ఇంకెవరైతే 2 లక్షల కంటే రుణాలు ఎక్కువ తీసుకున్న వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయాలని కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇప్పటికే రేవంత్ రెడ్డి సర్కార్ ప్రతిష్టంగా తీసుకున్నది 2 లక్షల రుణమాఫీ అని ఆగస్టు 15 ఆగస్టు లోపు చేస్తా అని చెప్పడం అయితే జరిగింది. చెప్పినట్టు కూడా తనైతే 3 దశల్లో కూడా 15 ఆగస్టు వరకు అయితే రుణమాఫీ చేయడం అయితే జరిగింది. అదేవిధంగా ఈ రోజున ఏంటంటే కీలక అప్డేట్ ఏంటంటే ఎవరికైతే 2 లక్షల కంటే రుణాలు ఎక్కువ తీసుకున్న వాళ్ళకి కొన్ని కీలక సూచనలు అయితే గవర్నమెంట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేసింది. ఏంటంటే ఇప్పటికొకసారి అయితే చూసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఫేజ్ లో మనకి అందరికి తెలిసినట్టే ఒక ఫస్ట్ ఫేజ్ లో 18th అయితే జరగడం అయితే జరిగింది. దాదాపుగా అప్పుడు కూడా 11 లక్షల రైతులకైతే అందడం అయితే జరిగింది. 11 లక్షల మంది రైతులకి ఏదైతే ₹1,00,000 రుణమాఫీ, 1,00,000 కంటే తక్కువ ఉన్న వాళ్ళకైతే రుణమాఫీ చేయడం అయితే జరిగింది. అదే విధంగా చూసుకున్నట్లయితే సెకండ్ ఫేజ్ కూడా 13th అయితే జరగడం అయితే జరిగింది. 13th కూడా మనకైతే దాదాపుగా 6,40,000 రైతులకైతే చేయడం అయితే జరిగింది. అదేవిధంగా మనకైతే థర్డ్ ఫేజ్ కూడా చూసుకున్నట్లయితే ఆగస్టు 15th జరగడం అయితే జరిగింది. మరి ఆగస్టు 15th కూడా దాదాపుగా 17 దాదాపుగా మళ్ళీ ఇక్కడ కూడా మనకి 6 లక్షల మందికి అయితే రుణమాఫీ అయితే చేయడం అయితే జరిగింది. మొత్తం చూసుకున్నట్లయితే మొత్తానికి 23 లక్షల రైతులకైతే రుణమాఫీ చేయడం అయితే జరిగింది. ఈ 23 లక్షల రైతులకి రుణమాఫీ చేయడం అయితే జరిగింది. ఇంకో కొంతమందికి అయితే రుణమాఫీ కాలేదు. మరి వాళ్ళు చాలా మంది బ్యాంకుల చుట్టూ వెళ్ళాలని కూడా చాలా మంది తిరుగుతూ ఉన్నారు కూడా. ఎందుకంటే ఇప్పుడు వ్యవసాయం నాట్లేసే టైంలో కూడా ఈ విధంగా ఏదైతే రైతు బంధు రాకుండా రుణమాఫీ ఇవ్వడం కూడా చాలా మందికి ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా రైతులైతే బ్యాంకుల చుట్టూ అయితే తిరుగుతూ ఉన్నారు. మరి వాళ్ళ కోసం ఏం చేయబోతా ఉంది? ఒక రైతు ఇప్పుడు 3 లక్షలు మీరు రుణం తెచ్చుకున్నారనుకో, మనకి ఇప్పుడు 2 లక్షలకే రుణమాఫీ చేస్తా అని గవర్నమెంట్ అయితే చెప్పడం అయితే జరుగుతూ ఉంది. మరి ఈ 1 లక్ష రూపాయలు ఏం చేస్తా పోతారంటే ఈ 1 లక్ష రూపాయలు మీరు బ్యాంక్కి వెళ్ళి కట్టాల్సిన తరుణం అయితే కనబడతా ఉంది. ఒకవేళ మీరు కట్టలేని పరిస్థితి, ఎవరైతే 3 లక్షల కంటే అంటే 2 లక్షల కంటే ఎక్కువ ఎంత తీసుకున్నా అంటే 2,40,000 తీసుకున్నా కానీ ఎంత 2,40,000 తీసుకున్నా కానీ ఈ 40,000 అనేది మీరు బ్యాంక్కి వెళ్ళి అనేది మళ్ళీ రుణం కట్టుకోవాల్సిన కనబడతా ఉంది. ఒకవేళ మీరు కట్టలేని పరిస్థితి ఉంది, మీరు ఇక్కడ 2,40,000 తీసుకున్నారు, 2 లక్షలు రుణమాఫీ కావాలంటే మీరు ఏం చేయాలి? 40,000 ఎక్కువ ఉన్నప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ 40,000 మీరు అక్కడ బ్యాంకు కట్టనన్నా కట్టాలి. లేకపోతే మీరు బ్యాంక్ అధికారి దగ్గరికి వెళ్ళి మేము ఈ 40,000 ఏవైతే ఉన్నాయో ఇవి మేము కట్టలేకపోతా ఉన్నాము, ఈ రుణమాఫీ అయితే 2 లక్షల రుణమాఫీ మాకు వర్తించేటట్టు చేయండి అని అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ 2 లక్షలు ఏవైతే ఉన్నాయో రుణమాఫీ కానట్టయితే ఈ 40,000 ఏవైతే ఉన్నాయో అవి రిన్యువల్ కింద నీకు 40,000 అనేది పెట్టడం అయితే జరుగుతుంది. అంటే నీకు అక్కడ 2 లక్షలు మాఫ్ అయ్యి ఇప్పుడు నీకు అప్పు ఎంత ఉంటుంది అంటే 40,000 రూపాయలు అప్పు ఉండే తరుణం అయితే కనబడతా ఉంది. ఇంకా మీరు కూడా మళ్ళీ రుణం కావాలి అని అడుగుతూ ఉండరు. అంటే మీరు ఏమైతే ఈ రుణం కావాలని మీరు బ్యాంక్ అధికారిని కల్పించినప్పుడు మరి ఈ 40,000 ఉన్నాయి, ఈ 40,000 ప్లస్ మీకు ఎంత అంటే ఇక్కడ 2,40,000 ఉన్నాయి కాబట్టి మీకు దాదాపుగా ఎకరానికి ఇప్పుడు 50,000 ఇస్తున్నారంట. ఇప్పుడు ఎకరానికి 50,000 ఇస్తున్నారంట. మీకు ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని 50,000 కూడా ఇప్పుడు రుణం ఇవ్వడానికి గవర్నమెంట్ కూడా అక్కడ బ్యాంక్ అధికారులకు కూడా చెప్పిందంట. మరి మీకు ఎన్ని ఎకరాలు ఉన్నాయో వాళ్ళకు కూడా ఆ ఎకరానికి బట్టి 50,000 రుణం ఇస్తూ ఉంది. మీకు ఒక 2 ఎకరాలు ఉందనుకో ఈ ₹1,00,000 ప్లస్ ఈ 40,000 1,40,000 రూపాయలు అప్పు తెచ్చుకోవచ్చు. మీరు మళ్ళీ బ్యాంక్కి వెళ్ళి ఈ 40,000 ప్లస్ మళ్ళీ అదనంగా మీరు ₹1,00,000 రుణం తీసుకో తరుణం కూడా కనబడతా ఉంది. ఎవరైనా ప్రతి ఒక్కరు రైతులైతే ఈ అధికారి దగ్గరికి వెళ్ళి బ్యాంక్ అధికారి దగ్గరికి వెళ్ళి మరి మాకు ఈ విధంగా కావాలి, మేము 2,40,000 తీసుకున్నాము అప్పు, ఈ 2 లక్షలు అనేది రేవంత్ రెడ్డి ఏదైతే రుణమాఫీ కింద మైనస్ చేసుకొని మాకు ఈ 40,000 మేము అప్పు కట్టుకుంటాము, ఒకవేళ కట్టుకొని స్థితిలో ఉంటే దీన్ని కూడా రిన్యువల్ కింద ఎంత అంటే మాకు ఇంకొక ₹1,00,000 అప్పు కావాలి, ఈ 1,00,000కి ఈ 40,000 యాడ్ చేసి 1,40,000 అప్పు ఉండేటట్టు విధంగా చేయండి అని కూడా చాలామంది కూడా చేసే విధానం కూడా కనబడతా ఉంది.
మీరు ఏం చేయాలంటే బ్యాంక్ అధికారుల దగ్గరికి వెళ్ళేసి మాకు ఇంత లోన్ ఉంది, మరి ఇంత ఇంట్రెస్ట్ అయింది, మొత్తం కలిస్తే మాకు 2 లక్షల కంటే ఎక్కువైపోతా ఉంది, అది కట్టలేని స్థితిలో కూడా మేము ఉన్నాం కాబట్టి మాకు రేవంత్ రెడ్డి అది రుణమాఫీ వర్తించాలంటే ఏదైతే మీద ఉన్న అమౌంట్ మా అకౌంట్లోనే అంటే మీ ఆ రుణం కిందనే ఉండనిచ్చేసి కింద ఉన్న అకౌంట్ కూడా చాలామంది అయితే రుణమాఫీ చేయాలని కూడా అడుగుతూ ఉన్నారు. మరి అలా అడిగినప్పుడు ఏం చెప్తా ఉన్నారంటే బ్యాంక్ అధికారులు కూడా చాలామంది ఏం చెప్తా ఉన్నారంటే ఈ 40,000 కట్టననే చెప్తారు. వాళ్ళు బ్యాంక్ అధికారులు ఏం చెప్తున్నారు, ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే ఆ 40,000 కడితే మాత్రమే మీకు 2 లక్షల రుణం వస్తాయని చెప్తా ఉన్నారు. అలా కాకుండా రేవంత్ రెడ్డి సర్కార్ గైడ్ లైన్స్ ఏంటంటే, ఎందుకంటే వాళ్ళు ఇప్పటికీ మనం చూసుకున్నట్లయితే దాదాపుగా 26,000 కోట్ల రూపాయలే వెచ్చించారు. అంటే మొత్తానికి వాళ్ళు దాదాపుగా 31,000 కోట్లు అని చెప్పారు, 31,000 కోట్లు అని చెప్పారు. 26,000 కోట్ల వరకు అయితే ఇప్పటివరకు అయితే వెచ్చించినట్టు తెలుస్తూ ఉంది, అంటే బ్యాంక్ ఖాతాలలో జమ చేసినట్టు తెలుస్తూ ఉంది. దాదాపుగా మనం చూసుకున్నట్లయితే 5,000 కోట్లు ఇంకా ఉన్నాయి. మరి అవి ఏం చేయబోతా ఉన్నారు కూడా చాలామంది ప్రశ్నించినప్పుడు వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే, ఏదైతే 2 లక్షల కంటే ఎక్కువ రుణాలు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు పైన అమౌంట్ కడితే మేము కింద అమౌంట్ మేము వేస్తామని కూడా చెప్పడం అయితే జరుగుతూ ఉంది. మరి ఆ పైన అమౌంట్ ఏ విధంగా వేస్తారు, మరి కట్టే పరిస్థితి కూడా లేదు కదా. మరి దాని గురించి కూడా ఒకసారి ఆలోచించాలని గవర్నమెంట్ దృష్టికి పోయినప్పుడు గవర్నమెంట్ ఏం ఆలోచించిందంటే, సరే పైన అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ మీకు అప్పు కిందనే ఉంటుంది, కింద 2 లక్షల వరకు అయితే మేము రుణమాఫీ చేస్తామని చెప్పినాం కాబట్టి కింద 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తాము, పైన ఉన్న దాని గురించి మీరు ఒకసారి ఖచ్చితంగా మీరు బ్యాంక్ అధికారిని సంప్రదించాల్సి ఉంటుంది. అదేవిధంగా అగ్రికల్చర్ ఆఫీసర్ ఏఓ ఆఫీసర్ని కూడా మీరు ఒకసారి సంప్రదించేసి మీ పొలం నిజంగానే ఇప్పుడు రుణాలు ఇచ్చేటప్పుడు కూడా ఇంకొక ఆలోచన కూడా ఒక కండిషన్ అయితే పెట్టబోతా ఉన్నారు. ఆ కండిషన్ ఏంటంటే నిజంగా మీ పొలం పంట వండుతుందా అనే విషయాలు కూడా దర్యాప్తు చేసిన తర్వాతనే పంట రుణాలు ఇవ్వాలన్నట్టు కూడా రేవంత్ రెడ్డి సర్కార్ చెప్తా ఉంది. కొండలకు గుట్టలకు హైవేలకి గతంలో కూడా రుణాలు ఇచ్చిన తరుణం కనబడతా ఉంది. ఆ విధంగా జరగద్దు అంటే మీరైతే ఖచ్చితంగా రుణమాఫీ అనేది నిజమైన రైతులకి, వ్యవసాయం చేసే రైతులకి ఇవ్వాలని రేవంత్ రెడ్డి సర్కార్ అయితే చూస్తూ ఉంది. ఇప్పటికే 3 దశలు అయిపోయినాయి. 15 ఆగస్టు వరకు అయితే మరి 3 దశలు అయిపోయినాయి. దాదాపుగా 23 లక్షల మందికి అయితే రుణాలు అందినాయి. ఇంకా వేచి చూస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకు కూడా త్వరలో అయితే కొంత గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇంకా రైతు బంధు ఏదైతే ఉందో రైతు బంధు కూడా రైతులు అయితే చాలా వెయిట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా నెక్స్ట్ మంత్ అనేది కూడా ఇంకా వాళ్ళు డిసైడ్ కాలేదు. ఎందుకంటే ఇప్పటికే దాని మీద కమిటీ ఏర్పాటు చేయడం అయితే జరిగింది. తెలంగాణ ఖజానా లేదు కాబట్టి మరి ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం మరి ఎంత అమౌంట్ అనేది మనకి అవసరపడుతుంది, దాన్ని బట్టి మరి రైతు బంధు ఏ విధంగా ఉండబోతుంది, మరి 5 ఎకరాలకు వేస్తారనే నివేదిక కూడా కమిటీ అయితే ఏర్పాటు చేసింది. కాబట్టి ఆ నివేదిక గవర్నమెంట్ దృష్టికి పోయినప్పుడు మరి గవర్నమెంట్ ఇచ్చే నిర్ణయం ప్రకారం ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం గవర్నమెంట్ అయితే ఒక నిర్ణయం తీసుకోబోతున్నట్టు కూడా మనకైతే తెలుస్తూ ఉంది. ఏది ఏమైనా కానీ రైతులు ఒకటి గమనించాలి, మీకు 2 లక్షల కంటే రుణం ఎక్కువ ఉన్నట్లయితే మీరు ఒక్కొక్కసారి బ్యాంక్ దగ్గరికి వెళ్ళి బ్యాంక్ అధికారులతో ఆ 2 లక్షల రుణమాఫీ అయ్యే విధంగా చూడండి. ఆ 40,000 ఏవైతే ఉన్నాయో 2,40,000 ఉంటే ఆ 40,000 కూడా మేము కట్టలేని స్థితిలో ఉన్నాం ఇలా అని మీ సిచ్యువేషన్ చెప్తే రైతులకి అనుకూలంగా రేవంత్ రెడ్డి సర్కార్ వెళ్ళనున్నట్టు కూడా మనకైతే తెలుస్తూ ఉంది.